నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైటీ పౌరుడు చేసిన పనికి ప్రస్తుతం కువైట్ ప్రజలు అతన్నైతే ప్రశంసిస్తూ ఉన్నారు. కువైట్లోని అవెన్యూస్ మాల్ కానీ, జమ్మియాలు కానీ, సూకులు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ పార్కింగ్ దొరకడం అనేది కష్టం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పార్కింగ్ ఉన్నా సరే కానీ బండి మనం వెనక్కి తీసేటప్పుడు, ముందుకు తీసేటప్పుడు ఏదో ఒక వాహనానికి గీక్కుపోవడమో లేకపోతే ఒక వాహనాన్ని స్వల్పంగా అయితే అలా తాకుతూ ఉందన్నమాట. అటువంటి సమయంలో ఆ వాహనాలకు గీత అయితే పడుతూ ఉందన్నమాట. ఆ యొక్క గీత పడినప్పుడు చాలామంది ఎవరు చూడలేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. కానీ ఈ యొక్క కువైటీ పౌరుడు ఏం చేశాడంటే, తాను వాహనం వెనక్కి తీసేటప్పుడు పక్కనున్న వాహనానికి అయితే రాపిడి జరిగిందన్నమాట. రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక కువైటీ పౌరుడు కిందికి దిగి ఆ యొక్క రాసుకుపోయిందని గమనించాడనమాట. నా వల్లే ఇది జరిగింది కాబట్టి నేను చేసిన నష్టాన్ని నేనే పూరించాలని చెప్పేసి, అలాగే కువైట్ కారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారని చెప్పేసి చాలాసేపు చూశానని చెప్పి, అలాగే ఎవరూ రాకపోవడంతో అయితే పొరపాటున నేను మీ కారును గుద్దానని చెప్పేసి దానికి సంబంధించి పరిహారాన్ని అయితే మీకు అందిస్తూ ఉన్నానని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు ఒక చిన్న కవర్లో డబ్బు మరియు అలాగే దానికి సంబంధించిన చిన్న లెటర్ ఏదైతే ఉందో పెట్టి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆ యొక్క కారు యజమాని అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూశాడనమాట. చూసి ఇక్కడ ఏదో కవర్ ఉందని చెప్పేసి, క్షమించండి నేనైతే పొరపాటున మీ కారును గుద్దాను, దానికి గీతలు పడ్డాయి, దానికి సంబంధించి నేనైతే డబ్బులు కూడా ఇచ్చానని చెప్పేసి సారీ చెప్పడం జరిగిందనమాట. అలాగే డబ్బు మనం చూసుకుంటే కానీ 18 దినార్లు 19 దినార్లు అయితే పెట్టడం జరిగింది. చిన్నగా రాసుకుపోయింది కాబట్టి దాన్ని పాలిష్ పట్టుకోవాలని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క కువైటీ పౌరుడి పైన ప్రస్తుతం ప్రశంసలు వ్యక్తమవుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కారు గుద్దేసి మనిషిని చంపేసి హిట్ అండ్ రన్ కేసులో పట్టించుకోకుండా వెళుతూ ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా అరుదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.